తిరగబడరా స్వామి నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని సెంటర్స్లో విజయవంతంగా నడుస్తుంది. ఈ సినిమా నేను చూశాను. మంచి స్క్రీన్ ప్లే, డైరెక్టర్ గారు మాస్ డైరెక్టర్, ఆయనకున్న కోణంలో ఎక్కడ టెంపో తగ్గకుండా మంచి స్క్రీన్ ప్లే సినిమా చాలా బాగుంటుంది. విజయవంతం చేసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మల్కాపురం శివకుమార్ గారు సినిమాని ప్రేమించి కథ విన్నప్పటి నుంచి ఆయన ఎప్పుడు షూటింగ్లో దగ్గరుండి చూసుకుంటూ చాలా ఒక బిడ్డలాగా సినిమాని ప్రేమించి నిర్మిస్తారు. సినిమాని మంచి సినిమా తీశారు. డెఫినెట్గా దీనికి మంచి రిజల్ట్స్ వచ్చి రేపు ఎల్లుండి మంచి ఓపెనింగ్స్ ఇంకా పెరిగి మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి సినిమాలు ఎప్పుడు శివకుమార్ గారు చేస్తూ ఉంటారు. డెఫినెట్గా మరలా కూడా సార్ బ్యానర్లో 2 సినిమాలు వస్తున్నాయి. సార్ బ్యానర్లో ఎప్పుడు విజయవంతంగా ఉండాలని, ఆహ్లాదకరంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ టెక్నీషియన్స్ అందరికీ నేను ఆల్ ది బెస్ట్ చెప్తూ, అలాగే మా రవికుమార్ చౌదరి గారికి ఇప్పుడు నెక్స్ట్ మంత్లో శ్రావణ మాసంలో మరొక పెద్ద సినిమా ఆఫర్ వచ్చింది. అది యాక్చువల్గా నాకే తెలిసింది, నేను మాట్లాడాను అనమాట. అది త్వరలో అనౌన్స్ అవుతుంది ఆ సినిమా కూడా. అందరికీ నమస్కారం. ఓకే, మూవీ చూసారా? Okay, whoever has not seen the film, please go cinema theater ki chudandi. And I'm very thankful to Shiv Kumar sir, who introduced me to Telugu cinema with such a beautiful character, proper mass character. I feel so grateful that playing a Balya Garu fan girl, it's very rare, and he gave me this opportunity. My director Garu, thank you for writing such a beautiful character for me, and each and everyone associated with this film. I would like to thank everyone because my team anta chala manchi team, andru naku chala support chesaru, and everyone performed really well. Even Manara, you killed it. Literally, I watched the film and I was like, she's doing such a great job. Makran sir, Raj, and this Raghu Babu sir, everyone performed really well, Pragati Garu. So please go and watch the film in theaters, and I really want your love and support. And నేను తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలు చేయాలి అనుకుంటున్నాను. దానికోసం మీ లవ్ అండ్ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్. మిత్రులు, మీడియా మిత్రులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారం చెప్తున్నాను. నెక్స్ట్ ఈ సినిమా విషయానికి వస్తే ఫస్ట్ నేను కథ రాసుకుంటాను. అంటే చాలా గ్యాప్ వచ్చింది నాకు. కథ రాసుకున్న తర్వాత ప్రొడ్యూసర్ కావాలి. మా డిఎస్ఆర్ గారు అన్నయ్య మంచి ప్రొడ్యూసర్ తీసుకెళ్ళి మా శివకుమార్ గారిని వర్తం చేశారు. ఆ వేళ విశేషం ఏంటో అదే రోజు ఇమీడియట్గా ఆయన ఓకే చేశారు. మంచి మంచి ఆర్టిస్టులని, సచ్ గ్రేట్ ఆర్టిస్టులని రాజస్థాన్ని సెలెక్ట్ చేసింది సారే, మాలిని తీసుకొచ్చింది సారే, మకరంద్ గారిని తీసుకొచ్చింది సారే, మనోహర్ చోప్రా గారిని తీసుకొచ్చింది సారే, జేపీ గారిని తీసుకొచ్చింది సారే, ఫైట్ మాస్టర్ తీసుకొచ్చింది సారే. ఇంకొక చిన్న ఏంటంటే, నేను తన ఆర్ట్ అసిస్టెంట్గా ఉన్నప్పటి నుంచి గురం రవికుమార్ ఎగ్గుల నుంచి పిల్లల నుంచి వరకు నా సినిమా అసిస్టెంట్గా పనిచేశాడు. సడన్గా శివకుమార్ గారు ఆర్ట్ డైరెక్టర్ రవి అన్నారు. అది మళ్ళీ ఇక్కడ అంటే నాకు బాగా ఇష్టమైన టెక్నీషియన్స్ని ఒక భాష అసిస్టెంట్ కానీ ముఖ్యంగా మరి జవహర్ రెడ్డి ఈ సినిమాకి నాకు వెన్నంటుండి చాలా చాలా ఒక హార్ట్ఫుల్గా, ఒక స్నేహితుడిలాగా, ఒక అన్నయ్యలాగా నాకు నా సజెషన్స్ తీసుకుంటూ చాలా చక్కగా నాకు కోఆపరేట్ చేశాడు. అలాగే రాజ్ చక్కగా నేను చెప్తే అది ఏది కాదనకుండా మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. ఈ రోజున హ్యాట్స్ ఆఫ్ టు ఆంధ్ర, తెలుగు 2 రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులకి. ఎందుకంటే నిన్నటికంటే ఇవాళ కలెక్షన్స్ పెరిగాయి. దానికి ఉదాహరణ ఫర్ ఎగ్జాంపుల్ థియేటర్స్ పెరిగాయి, 25 థియేటర్స్ పెరిగాయి కదా సార్. అలాగే కలెక్షన్స్ పెరిగాయి. కాబట్టి మంచి సినిమాని ఎవడు అడ్డుకోలేడు, ఏ రివ్యూ అడ్డుకోలేడు. మనకు ఇండస్ట్రీలో ఉంటున్నాం. ఒక సినిమా బతికితే ఎంతోమంది రివ్యూలు రాసేవాళ్ళు వాళ్ళ పిల్లలకి బట్టలు కొనగలరు, పిల్లలకి అన్నం పెట్టగలరు. ఒక సినిమా గురించి బ్యాడే రాసి ఆ సినిమా చస్తే అందరూ ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి తప్పుగా మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే 33 సంవత్సరాలు ఉన్నా ఇవాళ కొత్తగా వచ్చారు, పెద్ద పుడిని అనుకోవద్దు. కొత్తగా వచ్చేది రాసేస్తాం లేదు. సీనియర్స్ ఉన్నారు, వాళ్ళ సజెషన్స్ తీసుకోండి, కొంచెం ఆలోచించండి. ఒక సినిమా బతికితే మన బతుకుతాం, మీరు కూడా మన పార్టే. దయచేసి తప్పుగా ఎవరు అంటలేదండి. మీ డ్యూటీ మీరు చేయొచ్చు, కాదనట్లేదు. మీ శాలరీస్ మీకు రావాలి. స్పైసీ న్యూస్ రాస్తామని చెప్పి లేకపోతే రివ్యూస్ రాస్తామని చెప్పి సినిమాని కిల్ చేస్తే మనం ఉరేసుకున్నట్టు లెక్క. దయచేసి అర్థం చేసుకోండి.
నెక్స్ట్ ఇక ఆర్టిస్ట్ విషయానికి వస్తే ఈ సినిమాలో ఫస్ట్ టెక్నీషియన్స్ జవహర్ రెడ్డి అయిపోయింది, జేబీ రాత్రనక పగలనక ఎప్పుడు ఫోన్ చేసినా విసుకోకుండా, బట్ నేను ఎప్పుడు వేరే ట్యూన్ కూడా అడగలేదు. ఉన్న ట్యూన్ ఎలా ఎలా ఇద్దరం డిస్కస్ చేసుకొని డెవలప్ చేస్తే ఇవాళ థియేటర్లో అట్ సేమ్ టైం మన రివ్యూస్ రాసిన వాళ్ళు కూడా జేబీ గురించి చాలా ప్రకారం చక్కగా రాశారు, రీ రికార్డింగ్ ఎరకొట్టేశారు, నో డౌట్ ఇన్ దట్. ఆ తర్వాత భాషాశ్రీ నాకు ఇప్పుడే కాదు ఏంపీలో ఇంప్లిమెంట్ నుంచి భాషాశ్రీ పరిచయం, వేరే పద్ధతిలో కూడా నాకు సాంగ్ రాశాడు, లిరికల్గా రాశాడు, మీద సినిమాలో నాకు ప్రతి వర్షం రాసుకుంటూ వచ్చాడు. ఈ సినిమా కూడా నాకు చాలా కొండంత అండగా ఉన్న భాష కూడా చాలా థ్యాంక్స్. ఆర్టిస్టులు హీరో అయిపోయింది. మల్వీని సార్ భర్తీ చేసినప్పుడు ఫస్ట్ ఫోటో చూపించారు, అచ్చు హాఫ్ శారీలో ఉంది, చాలా బాగుందండి అన్నాను. ఆమెను పిలిపించారు, టెస్ట్ షూట్ చేసాం, టెస్ట్ షూట్ చాలా బాగుంది, లొకేషన్లో ఇంకా బాగా అనిపించింది. హ్యాట్సాప్ మల్వి ఇవాళ థియేటర్లో. నెక్స్ట్ థియేటర్లో 2 జరుగుతున్నాయండి, నేను చూస్తున్నాను, ప్రతి థియేటర్కి వెళ్తున్నాను కదా. క్లైమాక్స్ సాంగ్ ఏమో బుద్ధి జరుగుతుంది, రాధాబాయి సాంగ్ ఏమో గుండెల్లో హై వోల్టేజ్ షాక్ వస్తుంది ఆ కుర్రగారికి, బాయ్ పైగా పర్ఫార్మెన్స్ కూడా మనం జరుగుతున్న ప్రతిసారి నవ్వుకోకుండా ఏ సమావేశం ఉండేవి అవును కదండి. నిజంగా థ్యాంక్ మన లక్కు సార్, మీ లక్కు మా లక్కు సార్, సరదా జరిగిపోతుంది. అలాగే ఇక సాంగ్ వరకు ఓకే, పర్ఫార్మెన్స్ అంతమందిలో ఆ డైలాగ్ చెప్పాలని కష్టం ఉంటుంది. బాయ్ రాధాభాయ్, కంచు బట్ల రాధాభాయ్ అని యాసిడ్ ఏం చెప్పానో నన్ను మించి చేసిందండి. ఆ అమ్మాయి కూడా చాలా హ్యాట్స్ ఆఫ్. అలాగే సార్ ఎక్కడున్నారు, మకరం దేశపాండే గారు, ఏ బ్యూటిఫుల్ ఆర్టిస్ట్, రెస్పెక్టబుల్ పర్సన్. నాకు అంత బ్యూటిఫుల్ అండ్ రెస్పెక్టబుల్ పర్సన్ని పరిచయం చేసిన శివకుమార్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ప్రగతి గారు, రఘుబాబు అన్నయ్య, నా పరిశ్రమలో ఉంటారు రఘుబాబు అన్నయ్య, రాజారవీంద్ర గారు, ఇలా పేరు పేరున ఇవాళ థియేటర్లో చెప్పాను కదండి. నిన్న నిజంగా కొంచెం ఏంటి అనుకున్నా, తర్వాత నెక్స్ట్ షోకి ఇవాళ 25 థియేటర్స్ తిరిగి అంటే అంతకంటే విజయానికి సూచిక లేదు. నెక్స్ట్ ప్రొడ్యూసర్ గారు శివకుమార్ గారిని, జహీరాబాద్ నాకు ఫస్ట్ టైం అండి. అంటే సినిమాలో ఎప్పుడు చూస్తే మనం ఇక్కడిక్కడికి చేసుకుంటూ ఉంటాం, అలా కాకుండా ఐకి కొంచెం కొత్త విజన్ ఉంటుంది, కొత్త యాంగిల్ బాగుంటుంది చెప్పి తీసుకెళ్తే నాకు ఏ లొకేషన్ కావాలంటే ఆ లొకేషన్ ఇమీడియట్ ఓకే. ఒక షుగర్ ఫ్యాక్టరీ ఉందండి, వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పాలి షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళకి. దాన్ని నేను ఫిల్మ్ సీట్లు మనం ఎలా వాడుకుంటామో అంతకంటే దారుణంగా వాడేసాము. ఈ మిషన్ కూడా తిప్పండి అంటాం, ఏదో ఆడుతున్న మిషన్ దాపేయండి అంటాం. కానీ చాలా వాళ్ళు హెల్ప్ చేశారంటే అది కేవలం ప్రొడ్యూసర్ గారు శివకుమార్ గారి వాళ్ళకి ఉన్న అండర్స్టాండింగ్, అది మా అదృష్టం. నెక్స్ట్ ఎక్స్క్యూజ్ మీ, ఒక సినిమా తీస్తే ఒక నిర్మాత 100 కుటుంబాలు దాంట్లో హ్యాపీగా ఉంటాయి. దాంట్లో మీడియా ఉంటుంది, మేము ఉంటాం, ఆర్టిస్టులు ఉంటారు, టెక్నీషియన్స్ ఉంటారు, థియేటర్ దగ్గర టికెట్ అమ్మేట్టు బుకింగ్ క్లర్క్ ఉంటాడు, థియేటర్ దగ్గర గేట్ వాచ్మెన్ ఉంటాడు, క్యాంటీన్ ఉంటాడు, ఇంతమంది ముడిపెట్టింది సినిమా. అంటే సార్ ఒక సినిమా తీస్తే లాభం వచ్చినా నష్టం వచ్చినా కూడా ఒక 6 నెలలు ఒక 100 మంది ఫ్యామిలీస్కి అన్నం పెట్టారు సార్ మీరు. పైగా అక్కడ రాకుండా ఎక్స్క్యూజ్ మీ సార్, సౌండ్ వస్తుంది, ఆకుండా ఒక ఉద్యమంలాగా వరుసగా సినిమాలు చేస్తున్నారు. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అందరికీ నమస్కారం. హైదరాబాద్ నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు హైదరాబాద్ వస్తున్నాను. నాకు హైదరాబాద్ వచ్చాను, చాలా హ్యాపీగా ఉంది. బాగున్నారా ఎవ్రీవన్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ and all your support in Big Boss and making me a winner, making me the runner up there. I never thought कि मैं इतना end तक रहूँगी, but इतना सारा प्यार मुझे हैदराबाद से भी मिला and I was so overwhelmed बाहर आके. तो मुझे धन्यवाद आप सबको करना था, but I think ये आज एक right moment है जहाँ मैं आप सबको धन्यवाद कर पाऊँगी. And दिल से जितनी भी दुआ, जितना भी प्यार ना आप सब ने बल्कि आपकी पूरी फैमिलीज़ ने दिया है, जो मुझे सोशल मीडिया पे दिखता है, इज़ बियॉन्ड एंड इज़ मैजिकल. थैंक यू सो मच. मुझे नहीं पता था मेरी लाइफ ऐसे चेंज हो जाएगी. एंड नाउ अनदर फेदर ऑन द कैप इज़ तिरगभद्रा स्वामी.
द फिल्म इज़ अ हिट एंड हमारे प्रोड्यूसर सर शिव सर ने मुझे बताया कि स्क्रीन्स भी इंक्रीज़ हुए हैं. सो आई एम वेरी 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 हैप्पी फॉर इट. मैं पहले आना चाहती थी बट आई वॉज शूटिंग इन मॉरिशस सो आई कुडेंट. बट अब मैं आ गई बिकॉज आई थिंक ये आप सबका तेलुगु ऑडियंस का, पूरे हैदराबाद का, पूरे निज़ाम का, पूरे आंध्रा का, पूरे साउथ इंडिया का प्यार है जिससे मुझे पूरे नेशनल स्टार बनाया. और आपको धन्यवाद करने में कैसे नहीं आती. एंड ऑल्सो टू द कंप्लीट कास्ट एंड क्रू. इस फिल्म की बात करूँ तो पहली बार मैं एक नेगेटिव लीड कर रही थी. एंड एज एन एक्टर आई थिंक एक एक्टर इतना सेंसिटिव होता है और इतना ओवर थिंकर होता है, और मुझ जैसा तो ज़्यादा ही होता है, कि मैं एक्चुअली सोच रही थी कि मैं नेगेटिव लीड करूँगी तो कैसा होगा. मन में, दिल में तो था कि करना है, बट आई थिंक जब मैंने ये गाना सुना तो मुझे बहुत अच्छा लगा. एंड आई थिंक तेलुगु फिल्म इंडस्ट्री में अभी मैं मोस्टली यू आर एक्टिंग विद अ को स्टार और यू आर डांसिंग विद अ को स्टार. पहली बार मुझे इंडिविजुअल डांस करने का मौका मिल रहा था. सो आई थिंक दैट वाज वन अपॉर्चुनिटी. फिर भी मैं ओवर थिंकर तो हूँ ही, बट आई थिंक शिव सर ने और मेरी मम्मी ने मुझे मनाया. एंड देन रवि सर नरेटेड मी द स्टोरी. एंड मैं सेट पे सिर्फ चुप बैठती थी एंड आई यूज्ड टू एम्बाइब द कैरेक्टर, क्योंकि मुझे था कम टाइम का कैरेक्टर है बट इसको आप लॉन्गेटिविटी में कैसे दिखा सकते हो. सो आई थिंक थैंक यू सो मच सर फॉर द अपॉर्चुनिटी. एंड इतना ब्यूटिफुली इस कैरेक्टर का ग्राफ क्या है, इसका सॉन्ग, मुझे इतने सारे DMs आए हैं. सो आई थिंक दैट रियली मेड माई डे. एंड फर्स्ट ऑफ ऑल शिव सर, थैंक यू सो मच सर फॉर द अपॉर्चुनिटी. आई होप दिस इज़ द बिगनिंग और हम बहुत सारा काम करें इंडस्ट्री में. To Raj, he's an immensely, he's a laughter-roid on the set. और हम हंसते रहते थे whenever we used to get an opportunity. कोई भी joke हो तो बस crack करने के लिए he is there. Manvi is there. She is looking innocently beautiful in the film. And I always feel that woman power is something which we all need to recognize more in the film industry. And you have new talent right there, and she's looking so gorgeous on screen. I think मैं तो अपनी first film में थोड़ा ऐसे रहती थी, ऐसे, but she looks so confident. So hats off to you. To Ravi sir, thank you sir for the opportunity, and you made me a Radha Bhai जिसके चर्चे all over India हो रहे थे, मतलब Big Boss तक भी गए. But thank you so much, sir. Sir is like a brother. Sir is like a family member. Is like a father figure to me. So thank you, sir, for the opportunity. And I'm blessed to have a wonderful team. I wish all of you all the best. And also to our DOP, sir. Yes. Also to our DOP, sir, जिन्होंने इतनी beautifully हम सबको frame में दिखाया, from frame to frame. And of course, ये राधा भाई का character बिल्कुल complete नहीं होता अगर हमारे wonderful music director sir नहीं होते. Thank you so much, sir, for giving me a killer song. अभी तो यही गाना चलने वाला है हर award में. I think I'm going to be performing on the song, and I just loved it so much. Thank you for the complete team. It's a blessing to be here in between all you wonderful people. And I look forward to work more in the Telugu film industry, because I think apne roots kabhi nahi bhulne chahiye, and Telugu in the film industry is definitely a home for me. Thank you for all the love and appreciation always. Thank you.